ఒక్క సినిమా టైటిల్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇడుపు కాగితం అనే పేరు వినగానే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ పదానికి అర్థం ఏంటి? ఎందుకు ఈ టైటిల్ పై ఇంత చర్చ జరుగుతుంది? ఈ పేరు వెనక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో కొత్త సినిమా ప్రకటించిన ప్రతిసారి హీరో, దర్శకుడు లేదా కథపై ఎక్కువ చర్చ జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో సినిమా టైటిల్లోనే ప్రధాన ఆకర్షణగా మారుతుంది. ప్రస్తుతం అదే పరిస్థితి ఇప్పుడు ఇడుపు కాగితం అనే సినిమాకు ఎదురైంది. సుకుమార్ రైటింగ్స్ బన్నీ వాస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. అయితే సినిమా ప్రారంభోత్సవం కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఇడుపు కాగితం అనే టైటిల్. ఈ పేరు చాలా మందికి కొత్తగా అనిపించింది. కొందరు దీని అర్థం తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో వెతకడం ప్రారంభించారు. అసలు ఇడుపు కాగితం అంటే ఏంటి? తెలంగాణలో గతంలో కొన్ని గ్రామీణ ప్రాంతాలలో వాడుకలో ఉన్న ఒక పాత మండలిక పదమే ఇది. ఆ కాలంలో భార్యాభర్తలు కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నప్పుడు నేటిలా కోర్టుల ద్వారా విడాకులు తీసుకునే విధానం అందరికీ అందుబాటులో ఉండేది కాదు. అలాంటి పరిస్థితులలో గ్రామ పెద్దల సమక్షంలో పరస్పరం అంగీకారంతో ఒక పత్రం రాసుకొని విడిపోయే ఆచారం కొన్ని ప్రాంతాలలో ఉండేదని చెప్తారు. ఆ అనాధికార విడుపు పత్రాన్నే స్థానికంగా ఇడుపు కాగితం అని పిలిచేవారని తెలుస్తుంది. కాలక్రమేణా చట్టపరమైన విడాకుల విధానం విస్తరించడంతో ఈ సాంప్రదాయం పూర్తిగా కనుమరుగైంది. ప్రస్తుతం ఇది కేవలం చారిత్రక మండలిక పదంగా మాత్రమే గుర్తింపు పొందింది. ఇది ఇప్పుడు సినిమా టైటిల్ గా రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొంతమంది ఈ పేరు వినగానే విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం కథ తెలియకుండానే టైటిల్ ని విమర్శించడం సరికాదని అంటున్నారు. సినీ వర్గాల అభిప్రాయం ప్రకారం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఈ టైటిల్ ని ఎంపిక చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్న ఈ చిత్రం బలమైన కథ, భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యంతో సాగుతుందనే ప్రచారం జరుగుతుంది. అయితే సినిమా కథపై చిత్ర బృందం ఇప్పటి వరకు పూర్తి వివరాలు వెలువరించలేదు. మొత్తానికి ఇడుపు కాగితం అనే ఒక్క టైటిల్ తోనే సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో విజయవంతమైంది. పాత మండలిక పదాన్ని ఆధునిక సినిమాకు టైటిల్ గా ఎంచుకోవడం ఒక కొత్త ప్రయత్నంగా సినీ అభిమానులు చూస్తున్నారు. అయితే ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు కథేమిటి, సినిమాలో దానికి ఎంత ప్రాధాన్యం ఉంటుంది అనే విషయాలు సినిమా విడుదలైన తర్వాతే పూర్తిగా తెలిసే అవకాశం ఉంది.